ఫ్రెండ్స్, యూఐడిఏఐ నుండి 2026 ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. బీటెక్, ఎంటెక్ ఆర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది మంచి అవకాశం. బెంగళూరు టెక్నాలజీ సెంటర్లో ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్, పీపీఓ పాసిబిలిటీ కూడా ఉంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ సింపుల్గా చెప్తాను, సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి, ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి. గవర్నమెంట్ ఇంటర్న్షిప్ అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది, కానీ అదే టైంలో డౌట్స్ కూడా ఉంటాయి. ఇది యూస్ఫుల్లా, సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారా, కెరీర్కి యూజ్ అవుతుందా, అప్లై చేయడం వర్తా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఆపర్చునిటీ మాత్రం నిజంగా స్పెషల్. ఎందుకంటే ఇది ఆర్డినరీ ప్రైవేట్ ఇంటర్న్షిప్ కాదు, ఇది యూఐడిఏఐ ఇంటర్న్షిప్ 2026. ఆధార్ సిస్టమ్ని హ్యాండిల్ చేసే యూఐడిఏఐ దగ్గర ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా బీటెక్, బీఈ, ఎంటెక్ ఆర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ఈ వీడియోలో నేను మీకు ఎవరు అప్లై చేయవచ్చు, ఏ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్, ఎంత డ్యూరేషన్, పీపీఓ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అన్నీ చాలా సింపుల్గా చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే హాఫ్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేస్తే ఛాన్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. యూఐడిఏఐ అంటే ఏమిటి? ముందుకు ఒక బేసిక్ క్లారిటీ తీసుకుందాం. యూఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఆధార్ సిస్టమ్ వెనుక ఉన్న గవర్నమెంట్ అథారిటీ. మన దేశంలో కోట్లాది మంది యూజ్ చేసే ఆధార్ ఎకోసిస్టమ్ని హ్యాండిల్ చేసే ముఖ్యమైన సంస్థ ఇదే. ఇలాంటి ప్లేస్లో ఇంటర్న్షిప్ చేయడం అంటే మీకు ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ కెరీర్ వాల్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు కాన్ఫిడెంట్లీ చెప్పొచ్చు, ఐ వర్క్డ్ ఇన్ ఏ నేషనల్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద వాల్యూ ఉంటుంది. ఎవరు అప్లై చేయవచ్చు? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఎలిజిబిలిటీ. ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయవచ్చు అనుకున్న కేటగిరీస్ ఇవే: బీటెక్ ఆర్ బీఈ, ఎంటెక్ లేదా డిజైనింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అయినా, మాస్టర్ డిగ్రీ అయినా సరిపోతుంది. లేదా మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంది, డిజైన్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంది, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలాసార్లు ఇంటర్న్షిప్స్ ఒకే కేటగిరీకి పరిమితం అవుతాయి, కానీ ఇక్కడ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కవర్ అవుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, క్వాలిఫికేషన్ ఉండటం ఒకటే చాలదు, రిలవెంట్ స్కిల్ సెట్ కూడా మీకు అడ్వాంటేజ్ ఇస్తుంది. మీరు అప్లై చేస్తున్న కేటగిరీకి సంబంధించిన రిలవెంట్ స్కిల్స్ ఉంటే అది సెలక్షన్లో మీకు ప్లస్ అవుతుంది. డ్యూరేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చాలామంది మిస్ చేసే ఒక లైన్ ఉంది, అదేంటంటే మినిమం 6 months టెన్యూర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఆర్గనైజేషన్కి సీరియస్ క్యాండిడేట్స్ కావాలి, కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకొని కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండొచ్చు. సో మీరు 6 months కమిట్ చేయగలిగితే అది డెఫినెట్లీ ఒక పాజిటివ్ పాయింట్. ఇప్పుడు ఇంటర్న్షిప్ లొకేషన్ చూద్దాం. ఈ ఇంటర్న్షిప్ యూఐడిఏఐ టెక్నాలజీ సెంటర్ బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, తిరుపతి, చెన్నై, ఎనీవేర్ అప్లై చేయొచ్చు. కానీ సెలెక్ట్ అయితే లొకేషన్ ప్రాక్టికల్గా మేనేజబులా అన్నది ముందే ఆలోచించాలి. పీపీఓ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి ఎగ్జైటింగ్గా అనిపించే విషయం పీపీఓ. పీపీఓ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్న్షిప్లో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటే మరియు ఆర్గనైజేషన్కి రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. స్టెప్ 1, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దెన్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. మెరిట్ లేదా ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఆధారంగా ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. ఇక్కడ 1 ఇంపార్టెంట్ వార్నింగ్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రిజెక్ట్ అవుతారు. అందుకే ఫామ్ ఫిల్ చేసే సమయంలో అది సింపుల్ అప్లికేషన్ అనుకొని కేర్లెస్గా ఫిల్ చేయొద్దు. పేరు, క్వాలిఫికేషన్, డేట్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అప్లై ఎలా చేయాలి? ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్, ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ 1st April 2026 నుండి 15th April 2026 వరకు ఓపెన్ ఉంటాయి. సో మీరు చేయాల్సింది యూఐడిఏఐ అఫీషియల్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయండి, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, క్వాలిఫికేషన్ వివరాలు సరిగ్గా ఇవ్వండి, రిలవెంట్ డిసిప్లిన్ సెలెక్ట్ చేయండి. ఫామ్ సబ్మిట్ చేసే ముందు వన్స్ వెరిఫై చేయండి. లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయొద్దు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లా కనిపించినా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి, ఎందుకంటే చాలామంది స్మాల్ మిస్టేక్స్ వల్లే ఛాన్స్ మిస్ అవుతారు.
స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ నెంబర్ 1, క్వాలిఫికేషన్ మ్యాచ్ చెక్ చేయకుండా అప్లై చేయడం. మిస్టేక్ నెంబర్ 2, నోటిఫికేషన్లో ఇచ్చిన స్కిల్ సెట్ సెక్షన్ ఇగ్నోర్ చేయడం. 3, రెజ్యూమ్ వీక్గా పెట్టడం. 4, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం. 6 months ప్రిఫరెన్స్ లైన్ని సీరియస్గా తీసుకోకపోవడం. దెన్ ఫాల్స్ ఇన్ఫో ఇవ్వటం. యూట్యూబ్ టైటిల్ చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం. ఫ్రెండ్స్, ఆపర్చునిటీ మంచిదే, కానీ ప్రాక్టికల్గా స్మార్ట్గా అప్రోచ్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హార్ట్ టచింగ్ పాయింట్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ ఇలా అనుకుంటారు, మా కాలేజ్ టాప్ కాదు, నా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాదు, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్, నా స్కిల్స్ ఇంకా యావరేజ్ లెవెల్లోనే ఉన్నాయి. ఇవి రీజన్స్ కావచ్చు, కానీ ఇవి ఫుల్ స్టాప్ కావాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ కాకపోయినా ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. యూ నెవర్ నో ఏ ఛాన్స్ మీ ఫ్యూచర్ని మార్చేస్తుందో. కొన్ని ఆపర్చునిటీస్ డైరెక్ట్ సెలెక్షన్ ఇస్తాయి, మరికొన్ని ఆపర్చునిటీస్ మనకి డైరెక్షన్ ఇస్తాయి. 2 ఇంపార్టెంట్. అందుకే ఎలిజిబుల్ అయితే వెనక్కి తగ్గద్దు. వై దిస్ కెన్ మ్యాటర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ రోజుల్లో డిగ్రీ ఒకటే చాలదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు, స్కిల్ ఉందా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇంటర్న్షిప్ ఉందా, ఎక్స్పోజర్ ఉందా. అందుకే UIDAI లాంటి రికగ్నైజ్డ్ ఇంటర్న్షిప్ మీ ప్రొఫైల్కి వెయిట్ ఇస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్యారంటెడ్ జాబ్, ఇట్ కెన్ స్టిల్ బికమ్ ఏ స్ట్రాంగ్ కెరీర్ స్టెప్. సక్సెస్ చాలాసార్లు బిగ్ ఆపర్చునిటీతో మొదలు కాదు ఫ్రెండ్స్, స్మాల్ బట్ కరెక్ట్ ఆపర్చునిటీతో మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, UIDAI ఇంటర్న్షిప్ 2026 ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ ఆపర్చునిటీ. మీరు టెక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, డిజైన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా ఈ ఛాన్స్ని సీరియస్గా కన్సిడర్ చేయండి. సెలక్షన్ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు, కానీ అప్లై చేయకపోతే ఛాన్స్ 0. అప్లై చేస్తే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే నోటిఫికేషన్ని వన్స్ ఫుల్లీ చదవండి, డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత ప్రాపర్గా అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్ అలర్ట్స్, గవర్నమెంట్ ఆపర్చునిటీస్, ప్రైవేట్ జాబ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కామెంట్స్లో మీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ యూస్ఫుల్ అప్డేట్తో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.